ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ యు భాస్కర్ ఛానల్ నుండి మరి ఒకసారి వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేశమా భారతదేశమా, క్రైస్తవులైన మాపై ఎందుకింత కక్ష వివక్ష? ఎన్నడూ లేని విధముగా క్రైస్తవులను దూషిస్తూ, క్రైస్తవులను హింసిస్తూ, క్రైస్తవ నాయకులను, కాపర్లను, సేవకులను కొట్టుచు, చంపుచు, మందిరాలను కూలగొడుతూ, బైబిల్స్ను చింపివేస్తూ, తగులబెడుతూ, కాలుతో తొక్కుతూ చేస్తున్న ఈ అకృత్యాలు ఏమి అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందుకు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. క్రైస్తవ్యం ఒక మార్గము, అది పరలోకానికి మార్గమనే సత్యాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఎవరైతే ఈ యొక్క వీడియోని చూస్తూ ఉన్నారో వారికి నేను ఒకటే ఒక మాట తెలియజేస్తున్నాను. క్రైస్తవులు దేవుని ప్రేమను తెలియజేస్తారండి. క్రైస్తవులు క్రీస్తు ప్రేమను, ఆయన సిలువపై చూపిన ప్రేమను, సిలువపై పలికిన మాటలను జ్ఞాపకం చేస్తారు. క్రీస్తు ప్రేమను చాటిస్తారు. ఆయన ప్రేమామయుడని, కరుణామయుడని, కృపామయుడని, ఆయన శాంతి కాముకుడని, ఆయన భుజము మీద రాజ్యభారం ఉందని, ఆయన కరుణామయుడని తెలియచేస్తారు. అంతేకాని క్రైస్తవులు మతం మారమని, మేము డబ్బులు ఇస్తాము మతం మారమని ఎప్పుడు కూడా క్రైస్తవులు చెప్పరనే సత్యాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎన్నో మతాలు ఉన్నాయి, కానీ క్రైస్తవ్యం అనేది పరలోకానికి మార్గం అనే సత్యాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. నేనే మార్గం అన్నాడు దేవుడు, నేనే సత్యం అన్నాడు దేవుడు, నేనే జీవం అన్నాడు. కాబట్టి ఆ సత్యాన్ని, ఆ మార్గాన్ని, ఆ జీవాన్ని తెలియజేసేవారు క్రైస్తవులు. ఎంతోమంది క్రైస్తవ స్కూల్స్లో చదువుకున్న ఈరోజు గవర్నమెంట్లో ఎంపీస్గా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎమ్మెల్సీలుగా ఉన్నారు. ఎప్పుడు కూడా మత మార్పిడి చేసే సిద్ధాంతము క్రైస్తవ్యంలో లేదు అని మీకు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్ములను నిండారుగా దీవించునుగాక. ఆమెన్, ఆమెన్.